దీంట్లో ఇప్పటి వరకు 49,550 నేరుగా ఉపాధి పొందే అవకాశం మన యువతకు సంబంధించి, దానికి తోడు మరి స్విట్జర్లాండ్కు సంబంధించి కొన్ని కంపెనీస్తోని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. స్విట్జర్లాండ్కు సంబంధించిన యూబీఎస్ గ్రూప్ వారు ఇక్కడ వారికి ఆఫీస్ ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో 1800 మందితోని విస్తీర్ణ చేయటం జరుగుతుందని యూబీఎస్ గ్రూప్ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది. దాంతోపాటు మల్టీవాక్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని ఏర్పాటు చేస్తాం 50 మందితో మొదట అని వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది. మొత్తం 49,550 దావోస్లో ఒప్పందాలు చేసుకున్నాం. దానికి తోడు మరో 1850 ఉద్యోగాల సంకల్పన గురించి జురిక్లో స్విట్జర్లాండ్లో ఒప్పందాలు చేసుకోవటంతో 51,400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా ఒక ప్రయత్న భాగంలో ఈరోజు ఒప్పందాలు జరగటం. మొత్తము దావోస్లో 1,78,950 కోట్ల రూపాయలైతే ఈరోజు జూరిక్ స్విట్జర్లాండ్కు సంబంధించి మరో 4,000 కోట్ల రూపాయల ఒప్పందాలతో 1,82,900 రూపాయలు మరి పెట్టుబడులకు సంబంధించి మేము ఈరోజు ప్రభుత్వ పరంగా అనేక సంస్థలతోని ఎంఓయూస్ చేసుకోవటం జరిగింది. దీంట్లో మరి పెట్టుబడులు పెడతాం. రాష్ట్ర అభివృద్ధిలో మేము మీతో పాటు పాలు పంచుకుంటాం. ఇది చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా, మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ అయినా, దేశానికి సంబంధించిన సంస్థ అయినా, అంతర్జాతీయ సంబంధించిన సంస్థ అయినా, మా బాధ్యత ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని ముందుకు వస్తున్న వారందరితో కూడా మేము ఒప్పందం చేసుకుంటాం. మంచి ప్రయోజనాల గురించి, మంచి ఆలోచన గురించి, రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర పురోగతిలో పాల్గొంటామంటే ముందుకు వస్తున్న వారందరితో కూడా ఒప్పందాలు చేసుకోవాలి. రాష్ట్ర ప్రగతిలో మనము ముందుండాలనే ఆలోచన దృక్పథంతోనే ఎల్లప్పుడూ కూడా ముందుకు పోవటం జరుగుతుందని ఈ సందర్భంలో మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి, ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు సద్వినియోగపరచుకొని ఈ రాష్ట్రం అగ్రగామిగా రాష్ట్రంగానే దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని. రెండవ ప్రధానమైన అంశం, మన పోటీ ఇతర రాష్ట్రాలతోని కాదు, మన పోటీ ప్రపంచ రాష్ట్రాలతో అభివృద్ధి చెందిన దేశాలతోని పోటీ ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు రాబోయే కాలంలో వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమ, ఐటీ ఇవన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్ళి ఎందరూ ఎవరు ఎప్పుడు విమర్శలు చేసినా విమర్శలతో సంబంధం లేకుండా, ఎన్ని విమర్శలు ఈ రాష్ట్ర ప్రజల గురించి చేసినా, మేము ఇబ్బంది పడ్డ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా మా లక్ష్యం తప్పుదారి పట్టకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము ముందుకు నడుస్తామని నేను ఇక్కడికి వచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకు కూడా మరి దావోస్కు సంబంధించిన పర్యటన, సింగపూర్కు సంబంధించిన పర్యటనలో భాగంగా మీరందరూ కూడా స్పష్టంగా ఈరోజు అంతా కూడా ట్రాన్స్పరెంట్, ముఖ్యమంత్రి గారి మరి అక్కడ ఇంటర్నేషనల్ ఫోరంలో చెప్పిన అనేక అంశాలు రేపు రాబోయే కాలంలో మేము చేయగలిగిన మా ఆలోచన విధానం